ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఏమండి నేను తెలియక అడుగుతాను, మనం టీ స్టాల్కి వెళ్తే టీ తాగడానికి ఇద్దరు వెళ్తే 1/2 అని చెప్తాం. ఎందుకని? ఫుల్ అయితే తాగలేని చెప్పేసి 1/2 చెప్తాం. అలాగే మనం నలుగురు ఫ్రెండ్స్ బిర్యానీ కోసం వెళ్తే ఒక 3 బిర్యానీ చెప్దాం లేరా, ఎందుకు వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి నలుగురు ఉండగా 3 బిర్యానీ చెప్తాం. ఎందుకని? వేస్ట్ అయిపోయిందని. అది కూడా ఏదైనా మిగిలితే మరీ మనం ఆ వెయిటర్కి పార్సల్ చేసి ఇంటికి తీసుకెళ్తాం. ఎందుకని? అది డబ్బుతో మనం ఖర్చు చేస్తున్నాం కాబట్టి దానికి అంత వాల్యూ. అదే పెళ్ళిళ్ళలో అసలు నచ్చని కూర అన్నీ వేస్తుంటే కూడా ఏ ఒక్కళ్ళు కూడా వద్దు, మనకి అవసరం లేదు అని ఒక్కళ్ళంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీ వేసుకొని అంత వేస్ట్ చేసి ఏదైతే ఒక్క కూర నచ్చిద్దో దాంతో ముగించేస్తాం. మిగతా కూరలు కానీ రైస్ కానీ వెరైటీస్ కానీ ఎంత వేస్ట్ చేస్తున్నాం. ఇది మన భారతదేశంలో అన్నంని పరబ్రహ్మ స్వరూపంగా భావించే మన దేశంలో ఇంతంత వేస్ట్ చేస్తుంటే చూసి బాధ తట్టుకోలేక నేను వీడియో చేశాను. దయచేసి ఏదైతే మీకు కర్రీస్ కానీ రైస్ కానీ నచ్చందో అందరు వెంటనే చెప్పండి, ముఖమాటం లేకుండా చెప్పండి, వద్దమ్మా ఈ వద్దు, ఈ కర్రీస్ వద్దు, ఈ వెరైటీస్ వద్దు, నాకు నచ్చింది పప్పు సాంబార్ చాలు అనండి. అంతేగాని దయచేసి రైస్ మాత్రం ఏ కర్రీ కూడా వేస్ట్ చేయకూడదని చెప్పేసి ఈ వీడియో చేస్తూ జై హింద్.